అన్నమాచార్య కీర్తన మేడం. సరే. హనుమంతుల వారిది ఏదైనా పాడండి. హనుమంతుల వారిదా? ఫస్ట్ అమ్మవారిది పాడుతున్నాను. తర్వాత ఆ! హనుమంతరావుది ఒక శ్లోకం పాడతాను. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. కలసాధి కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది చూడి కొడుతనాంచారి. శోభానే 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 శోభానే. ఇప్పుడు హనుమంతుడిది ఒకటి పాడతా మేడం. అది కూడా అన్నమాచార్యులది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వా ప్రబల దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ రవిగ్రహణ ఓ ధనుజాంతక మారులేక మతి మలసితిగా దారుణపు వినత తనయాదులు గారవింపనిటు కలగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాదసరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేగా నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా. అయింది మేడం. బాగుందమ్మా, బాగుంది.
మన వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 14వ సర్గలో ఉన్నాము. అంతా లంకంతా గాలించి, గాలించి, గాలించి హనుమంతుడు ఎక్కడా సీత కానరాక దుఃఖితుడై ముందు తను వెళ్లి ఈ వార్తని చెప్తే ఒకరి తర్వాత ఒకరు అందరూ మరణిస్తారు. చెప్పకుండా నేనిక్కడే ఉంటే అయినా కనీసం వాళ్ళందరూ బ్రతుకుతారేమో! నేనిక్కడే ఉండి ఏం చేస్తాను? నేను చచ్చిపోతాను. చచ్చిపోయానంటే కానీ చాలా దానివల్ల నష్టాలే చాలా ఉన్నాయి గానీ, దానివల్ల కలిగే లాభం ఎటువంటిది ఏమీ లేదు అని మళ్ళీ నిశ్చయించుకొని అలా దీర్ఘాలోచన నిమగ్నుడై చనిపోయి సాధించేదేం ఉంది గనక, బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. ఎప్పుడైనా వాళ్ళతోటి సమాగమం లభించొచ్చు. సీతాదేవి నాకు కనిపించొచ్చు. నేనిక్కడే కందమూలాలు తింటూ, ఈ సముద్ర జలాలు తాగుతూ ఇక్కడే ఇలా ఉంటాను. సీతాదేవి ఎప్పుడు నాకు కనిపిస్తుందో, పాపము ఆ రావణాసురుడి చేత హింసింపబడినటువంటి సీతాదేవి క్రూరంగా, రాక్షసంగా ఆహ్, అతి భయంకరుడైనటువంటి ఆ రావణాసురుడి ఆహ్, చేతిలో చిక్కిన ఈ అందమైనటువంటి రావణ రామ రాముని ప్రియసతి అయిన సీతాదేవి ఎక్కడ ఉంది? ఎట్లా ఉంది? ఎక్కడ నాకు ఎప్పుడు నాకు కనపడుతుంది? అని ఆహ్, బాధపడుతూ పరిపరి విధాల ఆలోచిస్తూ అలా చుట్టూరా ఆ ప్రాకారం మీద రావణాసురుడి అంతఃపురంలో మొత్తము పుష్పక విమానం అంతా గాలించాడు 2 సార్లు, 3 సార్లు. అంగుళం, అంగుళం మేర చరించాడు. లేదు. దాంతోటి ఇంక ప్రాకారం మీదకెక్కి కూర్చొని అలా ఆలోచిస్తూ అన్ని వైపులకి, దిక్కులకి మళ్ళీ ఇంకొకసారి తిరిగి చూసేటప్పటికి పక్కన ఒక అశోకవనం కనిపించింది. అశోక వృక్షాలతోటి ఉన్న ఒక వనం కనిపించింది. కనిపించంగానే అయ్యో! ఈ వనము నేను గమనించలేదే. నేను ఈ వనంలో చూడలేదే. సీత ఉందేమో. ఇందులో వెళ్లి చూద్దాము అనుకోని అందులోకి వెళ్ళే కన్నా ముందు ప్రార్థించుకొని రామాయ సలక్ష్మణాయ ఎవరికి నోటికొచ్చా? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమేస్ నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని వా వ వాళ్ళందరికీ కూడా రా రామలక్ష్మణులకు, సీతాదేవికి, మరుద్గణాలకి అందరికీ కూడా నమస్కరించుకొని, ఆ తర్వాత అందరు దేవతలందరినీ కూడా ప్రార్థించి సిద్ధి నాకు వీళ్ళందరూ కూడా నాకు సిద్ధిం, అగ్ని, వాయు, పురూత, వజ్రదూత్, వరుణ వీళ్ళందరూ అందరు దేవతలు కూడా నాకు సిద్ధిని కలుగజేయు గాక. ఈ ప్రాంతంలో నాకు సీతాదేవి యొక్క దర్శనం కలుగుగాక అని వాళ్ళందరికీ కూడా ప్రార్థించుకొని, వాళ్ళందరినీ ప్రార్థించుకొని ఆ అశోకవనం వైపుకి వెడదాము అని ఇంకా బయలుదేరుతూ ఉన్నాడు. ఈ అశోకవనంలోకి వెళ్తూ ఉంటే ముందు అసలు అశోకవనాన్నంతా చూస్తున్నాడు. గమనించి ఎంత ఇది ఎంత ఏరియా స్థలంలో ఆ అశోకవనం ఉంది. ఎక్కడ చెట్లున్నాయి. అసలు ఆ అశోకవనం యొక్క ఆహ్, పరిసరాలు ఎలా ఉన్నాయి అని దాన్ని దీక్షగా గమనించి ఆ అశోకవనాన్ని దాని యొక్క సౌందర్యాన్ని అక్కడ ఆ పైనుంచే ముందు మనస్ ఈ అశోకవనాలతోటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్ళతోటి ఆ అశోకవనాన్నంతా చూస్తున్నాడు. ఇంకా అక్కడ ప్రాకారం మీద ఉన్నాడు. ప్రాకారం మీద నుంచి ఇప్పుడు దుంకి అశోకవనంలోనికి వస్తూ ఉన్నాడు. ప్రాకారం మీద నుంచి ఒకసారి చూసాడంతా. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర నుంచి ఆ ప్రాకారం మీద నుంచి అశోకవనంలోనికి దుమికి అశోకవనాన్నంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ సర్గలో ఈ 14వ సర్గలో. సహ ముహూర్తమివ ధ్యాత్వా మనసా చ అధిగమ్య తాం అవప్లుతః మహాతేజాః ప్రాకారం తస్య వేష్మనః. సహ అతడు ముహూర్తమివ ఒక క్షణకాలం అంటే ఇక్కడ సీతాదేవి ఉంటుందేమో అనే ఆలోచన వచ్చిందాయనకి.
ఇక్కడ తప్పకుండా దొరకవచ్చును అని గూడా ఒక ఆలోచనొచ్చింది. అందుకని మనసులో దేవదేవతలకు అందరికి కూడా నమస్కరించుకొని, సీతాదేవికి కూడా నమస్కరించుకొని, ముహూర్తమివ ధ్యాత్వా ఒక్క క్షణకాలము అలా ఆలోచించి, మనసా చ అధిగమ్యతాం. ఆమెను ఆ సీతాదేవిని మనసా చ అధిగమ్య మనస్సులోనే అధిగమ్య ఆమెను చేరినట్టుగా భావించి, అంటే ఆ అశోకవనంలోకెళ్తుంటేనే అతనికి సీతాదేవిని చేరబోతున్నాను అని అనిపిస్తూ ఉంది. ఆ మనస్సులోనే సీతాదేవిని అలా ధ్యానించి, ముహూర్తమివ ధ్యానించి ఒక అవప్లుతః మహాతేజాః మహాతేజాః ఆ మహా తేజశ్శాలి అయినటువంటి అతడు హనుమంతుడు అవప్లుతః ప్రాకారం తస్య వేష్మన రావణాసురుని యొక్క వేష్మనః ఇంటి యొక్క ప్రాకారాన్ని అవప్లుతః దాటేశాడు. ఆ ప్రాకారాన్ని మీద నుంచి దు కిందకి దుంకేశాడు. అంటే ఇంకా అక్కడ రావణాసురుడి ఇంటిని గురించి వదిలివేశాడు. అశోకవనంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. తు అశోకవనం ఎలా ఉంది? ఇదంతా చాలా వరకు అంతా కూడా అశోకవనం ఒక వర్ణననే ఈ సర్గ అంతా. తు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థః మహాకపిః పుష్పితాగ్ర పుష్పితాగ్రవాన్ వసంతాదౌ పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్. సహ తు సంహృష్ట సర్వాంగః ఈ వనంలోనికి రాగానే అతడు అశోకవనంలోకి దుంకగానే అతనికి మనస్సెందుకో ఆనందంగా అయింది. అంటే ఈ వనంలో ఖచ్చితంగా సీతాదేవిని దొరకగలదు, సీతాదేవిని చూడగలదు అని ఒక ఆనందం ఏదో అతనికి కలిగింది. కలిగి సంహృష్ట సర్వాంగ అంటే శరీరాంగాలన్నీ కూడా సంహృష్ట ఆనందంతోటి ఉప్పొంగిపోతూ ఉన్నటువంటి అతని శరీరాంగాలతోటి ప్రాకారస్థః మహాకపిః ప్రాకారం నుండి దిగుతూ ఉన్నటువంటి ఆ మహాకపి హనుమంతుడు పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ ద్రుమాన్ ద్రుమాన్ వివిధమైనటువంటి చెట్లన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే ఆయన చూస్తూ ఉంటే పుష్పితాగ్రాన్ వసంత ఋతువు యొక్క మొదలులో పుష్పితాగ్రాన్ మొత్తంగా ఇలా పూలతోటి పుష్పించితే ఎలా ఉంటుందో అంటే ఇంకా వసంతకాలం పూర్తిగా రాలేదు. వసంతకాలం ప్రారంభ సమయంలో వసంతకాలం మొదలు యందు ఎలా అయితే అంతా కూడా పుష్పించిన అంటే పూలతోటి ఉన్నటువంటి అగ్రభాగాలు చివరి భాగాలు అంత పూలతోటి ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని ఆ ప్రాకారస్థగా ఇంకా ప్రాకారం పైన ఉండగానే చూసేశాడు. ఈ చెట్లు గిట్లు వ్యవహారము ఈ వనమంతా ఎలా ఉంది అన్నది. ఎంతెంత వృక్షాలున్నాయంటే సాలాన్, అశోకాన్, భవ్యాంచ, చంపకాశ్చ, సుపుష్పితాన్, ఉద్దాలకాన్, నాగవృక్షాంచ, చూతాన్ కపిముఖానపి ఇట్లాంటి రకాలైనటువంటి వృక్షాలు. ఇవన్నీ మరి ఏం వృక్షాలో కొన్ని వృక్షాలు మనకి తెలియవు కూడా పేర్లు. సాల వృక్షం అంటే మద్ది చెట్టు. సాలాన్, అశోకాన్, భవ్యాన్ అంటే అందమైనటువంటి అంటే బాగా పెద్దగా విజృంభించి ఉన్నటువంటి వృక్షములు. చంపకాన్, సుపుష్పితములైనటువంటి చక్కగా పూలు పూస్తూ ఉన్నటువంటి చంపకాలు సంపెంగ చెట్లు. ఉద్దాలకములు అంటే ఏ చెట్లు మరి. ఉద్దాలకాన్, నాగవృక్షాన్, చూత అంటే మామిడి. కపిముఖానపి ఈ కపిముఖములు ఇటువంటి వృక్షాలన్నింటినీ కూడా రకరకాలైనటువంటి వృక్షాలను మద్ది చెట్లను అశోక వృక్షాలను చక్కగా పూలు పూసి నిండుగా పూలు పూసి ఉన్నటువంటి సంపెంగ పూలు నాగవృక్షాలంటే పొన్న చెట్లు అంటారు. పొన్న చెట్లు మామిడి చెట్లు ఇలా. అథ ఆమ్రవణ సంచన్నాం
లతాశత సమావృతాం జాముక్త ఇవ నారాచ పుప్లువే వృక్షవాటికాం. ఈ హనుమంతుడు ఆ వనంలో అలా పరిగెడుతూ ఉన్నాడు ఆ ప్రాకారం నుంచి దిగి. అథ ఆమ్రవణ సంచన్నానాం లతాశత సమావృతం. మామిడి చెట్టుని ఎప్పుడు కూడా తీగలు అల్లుకుని ఉండటము. దాన్ని సహజంగా వర్ణిస్తారు మనకి సంస్కృత సాహిత్యంలో. అలా ఆమ్రవణ సంచలనం. ఆమ్ర వృక్ష కాండాన్ని అంతా కూడా కప్పివేసినట్టుగా ఉన్నటువంటి లతాశత సమావృతం. ఆ చెట్టు లతాశ్రత సంపన్నం. సంచలనం కప్పివేసబడింది. దేంతో కప్పివేయబడింది అనంటే లతాశత సమావృతం. వందలాది తీగల చేత కప్పివేయబడినటువంటి ఆ మామిడి చెట్టుని జాముక్త ఇవ నారాచః పప్లువే వృక్షవాటిక. ఆ వృక్షవాటికం ఆ ఆ తీగలతో కూడి ఉన్నటువంటి ఆ పుష్పవాటికను జాముక్త ఇవ నారాచః పప్లువే. జాముక్త నారాచః బాణము జాముక్త ఇవ ఒక ద ధనస్సు నుండి ఆ తీగల మధ్యలో నుంచి అతను వెడుతున్నాడు. ఆ తీగల మధ్యలో నుంచి ఆ వృక్షవాటికలోకి ఆ తీగల మధ్యలో నుండి ఆ ఆ పొదరింటిలోనికి ఆ తీగలతో కమ్ముకొని ఉన్నటువంటి పొదరింటిలోకి అట్లా వెళ్తుంటే ఎలా ఉంది అంటే ధనస్సు నుంచి ఆహ్, ఎ ఎక్కుపెట్టినటువంటి బాణం ఎలా అయితే ఉంటుందో ఎలా కదులుతుందో అలా అతడు పప్లువే ఆ తీగల మధ్యలో కదులుతూ ఉన్నాడు. ఒక బాణంలాగా దూసుకొని పోతూ ఉన్నాడు. ఆ తీగల తీగల మధ్యలో. మనకి కోతులన్నింటినీ చూస్తున్నాం గదా! కోతులన్నీ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టుకి నుంచి ఇంకో చెట్టుకి అట్లా పరిగెడుతూ ఉంటాయి. అది ఎట్లా ఉంది అనంటే ఒక బాణము జాముక్త అంటే ధనస్సు నుండి, వింటి నుండి విడవబడినటువంటి బాణం ఎట్లా దూసుకొని పోతుందో అలా దూసుకుంటూ ఆ లతల మధ్యలో నుండి దూసుకుంటూ ఆ పొదరిళ్ళ నుండి దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లా వెళ్ళిపోతూ ప్రవిశ్య విచిత్రాం తం విహగైః అభినాదితం రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతాం. ఇక్కడ మరి పాపం ఇలా వెళ్తుంటే ఆ చెట్ల మీద అన్ని రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. ఈయన ఇలా ఒకసారి పరిగెడుతూ ఆ చెట్ల మధ్యలో నుంచి వెడుతూ ఉంటే ప్రవిశ్య అతడు అక్కడ ప్రవేశించగానే విచిత్రాం తాం విహగైః అభినాదితం. విచిత్ర విచిత్రాం తాం ఆ యొక్కటువంటి ఆ అశోకవనము విచిత్రం విచిత్రమంగా ఉన్నటువంటి అంటే విచిత్రములైనటువంటి ఆహ్, పక్ పక్షులు రకరకాలమైనటువంటివి అన్నీ చెట్లు ఉన్నటువంటి ఆ అశోకవనము విహగైః అభినాదితం. రకరకాలైనటువంటి పక్షులు ఆ చెట్ల మీద నివసిస్తూ ఉన్నటువంటి పక్షులు పాపం ఈయన ఇలా కదులుతూ ఉంటే ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా రకరకాలైనటువంటి అభినాదితం. విహగై పక్షుల చేత అభినాదితం. రకరకాలైనటువంటి చప్పుళ్ళు, రకరకాలైనటువంటి ధ్వనులు చేయబడుతూ ఉన్నాయి. రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతోముఖం. ఆ రాజతైః వెండి, కాంచనైః బంగారాలు. వెండి బంగారాల్లాగా ఉన్నటువంటి ఆ పాదపైః చెట్ల చేత అంటే తెల్లగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పళ్ళు, కాయలు ఉంటే అవెలా ఉన్నాయంటే బంగారు చెట్లలాగాను, వెండి చెట్లలాగాను ఉన్నాయి. ఆ వెండి చెట్లలాగా, బంగారు చెట్లలాగా ఉన్నటువంటి సర్వతో వృతాం. అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో నుంచి అతడు దూకుతూ వెడుతూ ఉంటే, ఆ పక్షులన్నీ అక్కడికి నుంచి కదిలిపోయి అవి కలకలరావాలు చేస్తూ ఉన్నాయి. విహగైః మృగసంగైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశం దదర్శ హనుమాన్ కపిః హనుమంతుడు విహగైః మృగసంగైశ్చ విహగముల చేత పక్షుల చేత మృగసంగైః రకరకాలైనటువంటి మృగముల చేత విచిత్రాం చిత్రకాననం ఆ చిత్రకాననం ఆ చిత్రకాననము ఆ చక్కటి అందమైనటువంటి సుందరమైనటువంటి వనము
అడవి, ఆ అశోకవనము విచిత్రంగా ఉన్నది. వి ఉదితాదిత్య సంకాశం. ఎలా ఉంది అంటే, ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉందో, అటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుని కాంతి చేత విచిత్రంగా ఉన్నటువంటి ఆ వనాన్ని, చిత్రకాననాన్ని, అందమైనటువంటి, సుందరమైనటువంటి అడవిని హనుమాన్ కపిః దదర్శ. వృతాం వృతాం నానావిధైశ్చ వృక్షైః పుష్పోపగ ఫలోపగైః కోకిలైః భృంగరాజైశ్చ మత్తైః నిత్య నిషేవితాం. ఆ చెట్లు మహా పెద్ద పెద్దవైనటువంటి చెట్లు, మహావృక్షాలు ఉన్నాయి. వాటిని అల్లుకొని ఉన్నటువంటి తీగలున్నాయి. అవన్నీ కూడా వసంతకాలంలో ఆరంభంలో ఎలాగైతే పుష్పించి ఉంటాయో అలా పుష్పించి ఉన్నాయి. ఆ పుష్పించి అలా ఉన్నటువంటి చెట్లు అన్నిటికి, అన్ని రకాలైనటువంటి జంతువులకి కూడా ఆహ్లాదం కలిగించేటటువంటి విషయం. చెట్లు ఎప్పుడైతే చక్కగా పచ్చగా అందంగా పూలతోటి పళ్ళతోటి నిండి ఉంటే అది ఆహ్, మానవులకి కానీ, జంతువులకి కానీ, పక్షులకు కానీ, పురుగులకి కానీ, వేటికైనా కూడా బహు ఆనందకరమైనటువంటి విషయం. అలానే ఇక్కడ వృతాం నానావిధైః వృక్షైః నానావిధైః వృక్షైః వృతం. అనేక రకాలైనటువంటి వృక్షాల చేత వృతాం ఆవరింపబడి ఉన్నటువంటి ఆ అశోక వనము పుష్పోపగ ఫలోపగైః, నిండుగా పుష్పముల చేత, నిండుగా ఫలముల చేత ఉన్నటువంటి ఆ అశోక వనము కోకిలైః భృంగరాజైశ్చ మత్తైః నిత్యం నిషేవితం. నిత్య నిషేధం ఎల్లప్పుడూ అది సేవింపబడుతూ ఉన్నది. ఎవరి చేత? మత్తైః, మదించినటువంటి కోకిలైః భృంగరాజైశ్చ, కోకిలల చేతను, మరి ఇంకా భృంగరాజైః, తుమ్మెదల చేత, తుమ్మెదల చేత, కోకిల చేత నిత్యము సేవించబడుతూ ఉన్నటువంటి, అంటే దానిలో నిండుగా ఉన్నటువంటి ఫలాల చేత, పుష్పముల చేత అవన్నీ కోరికి తిని తాగి ఈ కోకిలలు, తుమ్మెదలు అవి మహానంద భరితములై మత్తి ఎక్కి వాటిని నిత్యము సేవిస్తూ వాటి చుట్టూరా తిరుగుతూ ఉన్నాయి. ఆ నానా విధములైనటువంటి వృక్షముల చేత ఆవరింపబడి ఉన్నాయి. అవే కాదు, ప్రహృష్ట మనుజే కలే మృగపక్షి సమాకులే మత్తబర్హిణి సంగుష్టాం నానా ద్విజోపగణయుతాం. ప్రహృష్ట మనుజే కాలే కలే ప్రహృష్ట మనుజే కలే. అది కలేను కాలేనే ప్రహృష్ట మనుజే కాలే. ఆ కాలము, వసంతకాలము ఎలాంటిది? ప్రహృష్ట మనుజే, మానవులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటి కాలం. ఎందుకంటే చక్కగా కమ్మటి సువాసనలు అందేటటువంటి పూలు ఉంటాయి. చక్కటి మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. రకరకాల ఫలాలు, రకరకాలైనటువంటి పూలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అటు ఎండ వేడిమి ఎక్కువగా ఉండదు. ఇటు చల్లదనము చలి ఎక్కువగా ఉండకుండా చల్లగా ఉంటూ కాలం ఉంటుంది కాబట్టి ఇది ఆ వసంత కాలము అందరికీ ఆనందదాయకమైనటువంటి కాలము. స్ప్రింగ్ అంటారు గదా! అది అది. ప్రహృష్ట మనుజే కాలే, ప్రహృష్ట మనుజే కాలే. కాలము ప్రహృష్ట మనుజే, మానవులకి అత్యంత ఆనందకరము అయినటువంటి ఆ సమయము మృగపక్షి సమాకులే. అంతేకాకుండా మృగపక్షి సమాకులే, మృగముల చేత, పక్షులకు చేత కూడా, పక్షులకు కూడా చేత సమాకులము ఆవరింపబడి, ఆకర్షింపబడి ఉన్నటువంటి ఆ వనము మత్తబర్హిణ సంగుష్టం. ఇంకా పక్షులు మాత్రమే, మృగములు పక్షులు మాత్రము కాదు, మత్తబర్హిణి మదించినటువంటి నెమళ్ళు కూడా చేత సంగుష్టాం, నెమళ్ళ సముదాయముతో నిండి ఉన్నటువంటిది. నానా ద్విజ గణాయుతం, అనేక రకాలైనటువంటి పక్షులు. ఒక రకమైనటువంటి పక్షులు కాదు, కోగిలలు మాత్రమే కాదు, అనేక విధాలైనటువంటి పక్షుల యొక్క సముదాయంతో కూడి ఉన్నటువంటి ఆ అశోక వనము
మార్గమాణః వరారోహాం రాజపుత్రీం అనిందితాం సుఖ ప్రసుప్త విహగాన్ బోధయామాస వానరః. అటువంటి ఆ వనములో సుఖ ప్రసుప్త విహగాన్న, ఆ పక్షులన్నీ పాపం అన్ని చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాయి. ఉంటే మార్గమాణః వెతుకుతూ ఉన్న వాడై వరారోహం వరారోహమైన వరారోహమ అందమైనటువంటి సుందరమైనటువంటి రాజపుత్రిని అనిందితాం నిందింపదగనటువంటి దానిని స స మ స పుణ్యవతి అయినటువంటి రాజపుత్రిని వరారోహం అనే వరారోహ అయినటువంటి దానిని అంటే సుందరమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ రాజపుత్రిని జనకరాజ కుమార్తెను మార్గమాణః వెతుకుచున్న వాడై సుఖ ప్రసుప్త విహగాన్ సుఖంగా ప్రసుప్త నిద్రపోతూ ఉన్నటువంటి ఇది విహగాన్ అన్నింటినీ వానరః ఈ వానరుడు కపిపుంగవుడు బోధయామాస వాళ్ళందరినీ నిద్ర మేల్కొల్పాడు. తను వెతుకుతున్నాడు. తను వెతుకుతున్నదే కాకుండా అక్కడ లోపల ఉన్నటువంటి అందులోకి ప్రవేశించి ఆ అశోకవనంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి నిద్రపోతూ ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి పక్షులందరినీ కూడా నిద్ర మేల్కొల్పేశాడు. ఉత్పతద్భిః ద్విజగణైః పక్షైః సాలాః సుమహా సమాహృ సమాహతాః అనేక వర్ణ వివిధాః ముముచుః పుష్పవృక్షయః. అవన్నీ కూడా పాపము ఉన్నట్టుగా ఉండి నిద్రలో ఉలిక్కిపడి లేచినాయి ఆ పక్షులన్నీ. అతను అందమైనటువంటి ఆ అమ్మాయి కోసంకని ఈయన వెతుకుతున్నాడు. ఎటువంటి దోషాలు లేనటువంటి ఆ సీతాదేవి కోసంకి ఈయన వెతుకుతూ అటు తిరుగుతూ ఉన్నాడు. ఆమె కోసంకి అన్వేషిస్తూ. అతని కదలికకి ఈ పక్షులన్నీ మేలుకున్నాయి. పక్షులు నిద్ర లేచినటువంటి పక్షులు ఒక్కసారి ఉన్నట్టుగా మామూలుగా తెల్లవారిన తర్వాత సూర్యకిరణాలకి లేస్తేనేమో సామాన్యంగా లేస్తాయి. కానీ ఇప్పుడు ఈ వానరుడు అటు ఇటు కదిలేటప్పటికి అవి లేచినాయి. ఒకసారిగా ఉలికిపాటుతోటి లేవడం చేత ఉత్పతద్భిః ద్విజగణైః పక్షైః ఉత్గణ ఉత్పతద్భిః ద్విజగణైః ద్విజగణములు అంటే పక్షులు. బ్రాహ్మణులని ద్విజులు అంటారు. ఎంచేతనంటే ఒకసారి తల్లి గర్భం నుండి పుట్టుక, తర్వాత ఉపనయనంలో పుట్టుక కాబట్టి ద్విజులు అంటారు. పక్షులని ద్విజన్మములు అని ఎందుకంటారంటే ఒకసారి గుడ్డుగాను, ఒక్కసారి గుడ్డులో నుంచి బయటకొచ్చినటువంటి పక్షిగాను. అంచేత దాన్ని కూడా ద్విజలు అంటారు. ఆ ద్విజగణములు ఉత్పతద్భిః ఒక్కసారి ఉలికిపడి ఒక్కసారి పైకి ఎగిరి లేచినాయి. అంటే ఆ చప్పుడుకి, ఆ అలికిడికి, కదలికకు ఒక్కసారిగా అవి లేవగానే ఒక్కసారి ఉలికిపాటుతోటి అవి లేవగానే వాటి రెక్కల చేత సాలాహ సమాహతాః. సాలాహ ఆ వృక్షాలన్నీ ఆ రకరకాలైనటువంటి వృక్షాలు ఏ వృక్షాల మీద అయితే పడుకొని ఉన్నాయో, నిద్రపోతూ ఉన్నాయో అవన్నీ కూడా సమాహతాః ఆ రెక్కల చేత సమాహతః కొట్టబడ్డాయి. మామూలుగా నిద్ర లేస్తేనేమో మామూలుగా ఏ ఏ ఆకులని, కొమ్మలని వేటిని కదల్చకుండానే లేచి పైకి వెళ్తాయి. కానీ ఇవి ఇప్పుడు ఒక్కసారిగా ఉలికిపాటుతో లేచినాయి కాబట్టి ఆ ఉలికిపాటుతోటి కదలడంతోటి అన్ని కొమ్మలని, ఆకులని, కొమ్మలని అన్నిటినీ సమాహతాః అవన్నీ కొట్టబడినవి అయ్యి అనేక వర్ణాః పుష్పవృష్టయః వివిధాః ముముచుః. అవి వివిధాః వివిధములైనటువంటి రకరకములైనటువంటి అనేక వర్ణాః అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వర్ణములు రంగులతోటి కూడిన తెలుపు, ఎరుపు, పసుపు, వంకాయ రంగు అలా రకరకాల రంగులతోటి ఉన్నటువంటి వివిధాః పుష్పవృష్టయః రకరకాల పుష్పవృష్టులను, పుష్పాల యొక్క వర్షాలను, పుష్పముల యొక్క వానలను ముముచుః విడిచినాయి. ఆ కింద వేసినాయి. అంటే ఆ రెక్కలన్నీ ఆ పక్షుల యొక్క రెక్కలన్నీ తగిలి
ఆ పూలన్నీ చెట్లకున్నటువంటి పూలన్నీ జలజల జలజల అలా వర్షంలాగా కింద రాలినాయి. ఆ రాలిన వాటన్నిటితోటి పుష్పావకీర్ణః శుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయీ మయః గిరః. ఈ హనుమంతుడు అక్కడ వెళ్తున్నాడు. చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ పక్షులు పైకి లేచి నిద్ర మేలుకొని లేచి అవి తమ రెక్కల్ని ఇలా విదుల్చుకునేటప్పటికి అవన్నీ కొమ్మలకి వాటికి తగిలి ఆ పువ్వులు రకరకాలైనటువంటి పువ్వులన్నీ కింద రాలినాయి. ఆ కింద రాలినవన్నీ కూడా పుష్పావకీర్ణైః ఆ పుష్పాలన్నీ అతని మీద పడినవి అయి హనుమాన్ మారుతాత్మజః శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు. ఆ పూలన్నీ ఆయన ఒంటి నిండా ఆ పూలు అన్నీ కూడా జల్లబడినట్టుగా వర్షపు జల్లులాగా అతని ఒంటి మీదంతా పడ్డాయి. పడి అశోకవనికా మధ్యే యథా పుష్పమయః గిరి. అతనెలా ఉన్నాడంటే ఆ సమయంలో అలా పూలన్నీ రాలినటువంటి పూలన్నీ ఆహ్, ఆహ్, అతని శరీరం పైన పడి అశోకవనికా మధ్యే ఆ అశోకవన మధ్యలో పుష్పమయః గిరిః యథా పుష్పాలతో నిండినటువంటి కొండలాగా అతను ఉన్నట్ట. ఆ క ఆ ప పక్ష కొ ఆ మధ్యలో పరిగెడుతుంటే రకరకాల చెట్లన్నీ కదిలిపోయి అవన్నీ పూలు రాలుతూ ఉంటే, ఆ రాలినటువంటి పువ్వులన్నిటి తోటి ఆ రాలిన పువ్వులన్నీ ఆయన తోటి ఆయన అవకీర్ణః ఆయన మీద పడినవై అవి కప్పబడిపోయినటువంటి వాడై అతడు ఒక పుష్పమయమైనటువంటి గిరిలాగా పుష్పాలతో నిండినటువంటి ఒక కొండలాగా శో శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు. దిశః సర్వాభిధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇవ మేనిరే. ఇప్పుడలా పూలతోటి అలా ఒంటి నిండా పూలతోటి ఉన్నాడు. ఒంటి నిండా పూలతోటి ఉండి సీతాదేవి ఎక్కడ కనబడుతుందని వెతుక్కుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు. దిశః సర్వాభిః, సర్వాభిః దిశః అన్ని దిక్కులకు ధావంతం పరిగెడుతూ ఉన్నాడు. అన్ని దిక్కులకు పరిగెడుతూ ఉన్నాడు. వృక్షషండావగతం కపిం. ఆ కపిం కపి హనుమంతుడు వృక్షషండగతం ఆ వృక్షముల యొక్క షండగతం సముదాయం. ఆ వృక్షముల యొక్క సముదాయం మధ్యలో ఆ అన్ని దిక్కులా కూడా పరిగెడుతూ ఉన్నటువంటి ఆ కపిం హనుమంతుని దృష్ట్వా చూసి ఆ హనుమంతుని చూసి సర్వాణి భూతాని వసంత ఇతి మేతే. సర్వాణి భూతాని అన్ని భూతములు కూడా అన్ని భూతములు అంటే అన్ని చూ చూసినటువంటి రకరకాలైనటువంటి ఆ మృగాలు గాని, పక్షులు గాని, మనుషులు ఇంకా రాక్షసులు ఇంకా మనుషులు ఇంకా చూడలేదు. చూస్తే ఈ పాటికి బందిఖానా లో పడేసేవారు. ఈ పక్షులు, మృగాలు ఇవన్నీ చెట్లు ఇవన్నీ కూడా అతన్ని చూసినవన్నీ కూడా వసంత ఇతి మేనిదే. వసంతుడే వచ్చాడు అనుకున్నారు. అవన్నీ చెట్లు కానీ, మృగాలు గాని, ఆ పక్షులు గాని ఇవన్నీ కూడా సరాసరి మన్మధుడి స్నేహితుడైనటువంటి ఆ వసంతుడే ఇలా అశోకవనంలోకి నడుచుకుంటూ వచ్చాడా అన్నది మేనిదే భావించారు. వృక్షేభ్యః పతితైః పుష్పైరవకీర్ణై పృథక్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఇంకా అలా పూలన్నీ కింద జలజల అలా రాలి పడ్డాయి. ఆయన వెళ్తూ ఉంటే వసంతకాల ఆగమం ఆగమం అవుతుండగా వచ్చినటువంటి పువ్వులవి. అనేక విధాలైనటువంటి పూలు వస్తూ ఉన్నాయి. ఆ వృక్షేభ్యః పతితః చెట్ల మీద నుండి పడుతూ ఉన్నటువంటి ఆ పూల చేత పుష్పైః అవకీర్ణ పృథక్ విధైః ఆహ్, పృథక్ విధైః పుష్పైః అవకీర్ణ. పృథక్ విధైః రకరకాలైనటువంటి రకరకములైనటువంటి రంగులతోటి ఉన్నటువంటి పుష్పైః పూల చేత అవకీర్ణ పరచబడి, కప్పబడి ఉన్నటువంటి ఆహ్, వసుధ భూమి నేల మీదంతా రాలినాయి. పు అతని ఒంటి మీద రాలినాయి. ఒంటి మీద రాలి అతను ఒక పర్వతంలాగా ఉన్నాడు.
కానీ మిగతా పూలన్నీ ఇంకా కింద గూడా రాలినవి ఉన్నాయి గదా! ఆ కింద రాలినటువంటి నేల రాలినటువంటి పూలన్నిటితోటి వసుధ ప్రమద విభూషిత ప్రమద ఇవ తత్ర రరాజ. అక్కడ విభూషిత ప్రమద ఇవ విభూషిత అలంకరింపబడినటువంటి ప్రమద ఇవ ఒక స్త్రీ వలె. అంటే రకరకాల రంగురంగులమైనటువంటి పూలు ఆహ్, పడ్డాయక్కడ. ఆ రంగురంగుల పూలు పడంగానే కింద నేల మీద పడగానే అదెలా ఉందంటే, ఆ రంగురంగులగా తోటి చక్కగా ఒక అలంకరించుకున్నటువంటి ఒక స్త్రీ వలె చక్కగా అందమైనటువంటి ఆభరణాలతోటి రకరకాలైనటువంటి ఆభరణాలతోటి అలంకరించుకున్నటువంటి స్త్రీలాగా ఉందిట ఆ నేల అంతా కూడా. రరాజ శోభిల్లుతూ ఉన్నది. తరస్వినా తే తరవః తరసాభిప్రకంపితాః కుసుమాని విచిత్రాణి సుసృజుః కపినా తదా. తను ఎంత ఊపుతోటి ఆ చెట్ల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు అతను అనంటే, ఎంత బలంగా ఉన్నాడు. ఆ బలంతోటే అంతా తిరుగుతున్నాడు. తరస్వినా తే తరస్విన బలవంతుడైనటువంటి, మహాబలవంతుడైనటువంటి అతను తే తరవః తరసా అభికంపితః. అతడు త తరవః ఆ చెట్లను తరసా అభిప్రకంపితః. తరస చాలా బలంగా అభిప్రకంపితః. మామూలుగా ఊపితేనే చెట్లు జలజల పూలు రాలుతాయి. కానీ తరస ఇంకా అంటే ఇంకా బలంగా అత్యధికమైనటువంటి బలం చేత అభిప్రకంపితాః ఆ కదల్చబడినటువంటి, ఊపబడినటువంటి తే తరవః ఆ చెట్లన్నీ కూడా విచిత్రాణి కుసుమాని, విచిత్రాణి కుసుమాని రకరకాలైనటువంటి కుసుమాని పూలను ససృజుః కింద నేల రాల్చినయి తదా అప్పుడు కపిన కపి చేత హనుమంతుని చేత తరస్విన కపిన బలవంతుడైనటువంటి ఆ కపి చేత అభిప్రకంపితాః బాగా ఊపబడినటువంటి ప్రకంపిత అంటేనే కదల్చబడిన. అభిప్రకంపిత అంటే బాగా అధికంగా కదల్చబడినటువంటి ఆ చెట్లన్నీ కూడా తరవహ ఆ చెట్లన్నీ కూడా రకరకాలైనటువంటి పూలనలా రాల్చినయి. రాల్చి ఎట్లా ఉన్నేటంటే ఆ పూలని రాల్చినయి అన్నాడు. ఇంకా పూలతో పాటుగా నిర్ నిర్ధూత పత్ర శిఖరాః, శీర్ణ పుష్ప ఫలద్రుమాః, నిక్షిప్త వస్త్రాభరణ ధూర్తా ఇవ పరాజితాః. ఇంకా ఎట్లా అంత గ గట్టిగా అతడు బలంగా చాలా బలంగా ఊపుతున్నాడు గదా! ఆ ఊపడం చేత ని నిర్ధూత పత్ర శిఖరాః అవన్నీ ఆ పత్ర శిఖరాః ఆ పత్రములు ఆకులకున్నటువంటి కొమ్మలకున్నటువంటి ఆకులు అవన్నీ కూడా నిర్ధూత అవన్నీ కూడా రాలి పడిపోతున్నాయి. అంటే చ ప చ చిన్న చిన్న కొమ్మలు చివర్లు ఎ ఎ చివరగా ఉన్నటువంటివి ఉంటాయి గదా! లేలేత కొమ్మలవి ఉంటాయి గదా! ఆ లేలేత కొమ్మలన్నీ కూడా అవన్నీ ఇట్లా ఒక ఇతను ఊపిన ఊపుకి అవన్నీ కూడా రాలి పడిపోతూ ఉన్నాయి. శీర్ణ పుష్ప ఫలద్రుమాహ. ఆ ద్రుమాహ చెట్లన్నీ కూడా శీర్ణ పుష్ప ఫల వాటి యొక్కటువంటి పుష్పములను, ఫలములను అన్నింటిని కూడా శీర్ణ రాల్చి వేసినయి. ఈ ఊపిన ఊపుకి కదిపికి ఈ ప్రకంపనానికి మొత్తం చెట్లన్నీ ఆకులను ప ప మ పుష్పాలని, ఫలాలని అన్నిటిని గూడా రాల్చి వేసినాయి. ఆ రాల్చి వేసేటప్పటికి అది ఎలా ఉందంటే ఆ చెట్టు కొ చెట్టు ఆ చెట్టుకు ఉంటే చక్కగా అంతకుముందేమో మం ఆకుపచ్చని ఆకులు, పూలు, పళ్ళు వాట్లతోటి విరాజిల్లుతున్నటువంటి ఆ చెట్లు ఈయన ఊపినటువంటి ఊపుకి అన్నీ రాల్చేసుకున్నాయి. దానికున్నటువంటి ఆకులు, దానికున్నటువంటి పువ్వులు, దానికున్నటువంటి ఈ పళ్ళు అన్నీ నేల రాల్చేసి ఆ వృక్షాః ఆ చెట్లు, ఆ ద్రుమాలన్నీ కూడా నిక్షిప్త వస్త్రాభరణ ధూర్త ఇవ పరాజిత. ధూర్తాః ధూర్తుడు అంటే జూదగాడు
జూదగాడు పరాజితాః, ఒకవేళ ఓడిపోయినట్లయితే మనకు సినిమాల్లో చూపిస్తుంటాడు కదా! ఆహ్, హ్మ్. ఓడిపోయినటువంటి జూదగాడు నిక్షిప్త వస్త్రాభరణ, తన ఒంటి మీద బట్టలు, ఆభరణాలు అన్నిటిని కూడా అక్కడ వదిలిపెట్టేసేసి నించుంటాడే, ఎలా ఉంటుందో నించున్నవాడు ఎలా ఉంటాడో ఇప్పుడు ఈ చెట్టు అలా ఉందిట. ఆ జూదగా అంటే ఆ రోజుల్లో జూదమాట ఎంత ప్రసిద్ధంగా ఉండేదో. జూదమాడటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. మనకంటే శాస్త్రం చూస్తూ ఉంటే మనకి అర్థశాస్త్రాలు అలాంటివి చదువుతూ ఉంటే జూదగాళ్ళు నాటకాలలో చూసినా కూడా జూదగాళ్ళు ఉండడము, జూదశాలలు ప్రత్యేకంగా వాళ్ళ కోసంకి ఏర్పాటు చేసి ఉండటము, మద్యశాలలు, పానశాలలు, మద్యము ఇవన్నీ కూడా ఎప్పటినుంచో మనకి సనాతన ధర్మం అని అంటామే గానీ, ఇవన్నీ గూడా సనాతనంగా వస్తూ ఉన్నటువంటివే. కానీ ఎక్కడ మితము అనేది కావాలి, ఎక్కడ నిలుపు అనేది కావాలి, ఎక్కడ కంట్రోల్ అనేది ఉండాలి, అక్కడ కంట్రోల్ అనేది ఉండదు. కంట్రోల్ అనేది ఉండడానికి గవర్నమెంటు చాలా గట్టి ప్రయత్నాలు చెయ్యాలి. ప్రజలు పాటించాలి. వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ చేయంగానే కాదు, ప్రజలు గూడా పాటించాలి. అలా ధూర్తులైనటువంటి వాడు ఒక జూదరైనటువంటి వాడు. జూదర్లు ఆటలాడితే వాళ్ళు ఇంకా మ పందెంలో ఓడిపోతే ఒక్కొక్కటి తీసిచ్చేస్తూ ఉంటారు గదా! ఉంగరాలు తీసేచ్చేస్తూ ఉంటారు. గొలుసులు తీసేచ్చేస్తూ ఉంటారు. చివరికి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు గూడా పణంగా పెట్టేసేసి ఆటలు ఆడతారు. అది ఎట్లా ఉన్నాయంటే ఆ చెట్ల మీద ఉన్నటువంటి ఆకులు, పళ్ళు, పూలు అన్నీ గూడా రాల్చేసి, ఓ జూదగాడు అన్నీ వదిలేసి వస్త్రాభరణాలన్నింటినీ గూడా వస్త్రాభరణాలన్నీ తీసి కింద బెట్టేసేసి నంగాగా నించుంటే ఎట్లా ఉందో, ఈ చెట్టు గూడా అట్లానే ఆకులు లేక ఆకులు రాల్చేసి, పూలు రాల్చేసి, పళ్ళు రాల్చేసి అలా ఉన్నాయిట చెట్లు. హనుమత వేగవత కంపితా తే నగోత్తమాః పుష్ప పుష్పపర్ణ ఫలాన్యాశుః ముముచుః పుష్పశాలినః. హనుమత ఇది గూడా అట్లాంటిదే. హనుమత వేగవత కంపితాః తే నగోత్తమాః. ఆ నగ ఉత్తమాః. ఆ మహా గొప్ప గొప్ప వృక్షాలు. అవేమీ సామాన్యమైనటువంటి వృక్షాలు కాదు. మరి పెద్ద పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలన్నీ కూడా నగోత్తమాః, ఉత్తమమైనటువంటి గొప్పవైనటువంటి చెట్లు అయితే అవన్నీ కూడా హనుమత వేగవత కంపితాః. హనుమత హనుమంతుని చేత వేగవత హనుమంత వేగం అత్యధికమైనటువంటి వేగం మరి మరి 100 శతయోజనముల సముద్రాన్నే ఆయన దాటి వచ్చాడు ఎంతో వేగంగా. అంత వేగము అతనికి పట్టు. ఆ వేగంతోటి కంపగా ఊపంగానే కదల్చంగానే పుష్ప పర్ ప పుష్ప పర్ణ ఫలాని ఆశుః ముముచుః పుష్పశాలినః. ఆ పుష్పశాలినః ఆ పుష్పశాలినః పుష్పములతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి పూలతోటి దట్టంగా చక్కగా నిండి ఉండి శోభిల్లుతూ ఉన్నటువంటి విరాజిల్లుతూ ఉన్నటువంటి పుష్పములతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా పుష్ప, పర్ణ, ఫలాని ఇవన్నింటిని కూడా ఆశుః ముముచుః వెనువెంటనే ఆయన ఇట్లా ఊపడం ఏంటి అవన్నీ కూడా జలజల ముముచుః వదిలి వేసినయి రాల్చి వేసినయి. విహంగ సంగైః హీనాః తే స్కంధమాత్రాశ్రయా ద్రుమాః బభూవరగామాః సర్వే మారుతేనేవ నిర్ధృతాః. విహంగ సంగైః హీనాః తే ఈయన మరి చెట్లు ఊపేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆకులు రాలిపోయినాయి, పళ్ళు రాలిపోయినాయి, పూలు రాలిపోయినాయి. ఏమీ లేవు. కొమ్మలు గూడా సక్రమంగా లేవు. కొమ్మలు గూడా సక్రమంగా లేక స్కంధమాత్రాశ్రయ ద్రుమాః. ఆ ద్రుమములన్నీ కూడా ఆ చెట్లన్నీ కూడా స్కంధమాత్రాశ్రయః. స్కందమాత్రములు. కేవలము స్కందం కాండంతో మాత్రంగా ఉన్నటువంటివిగా
ఉన్నాయి. మిగిలిపోయి ఉన్నాయి ఆ చెట్లు. విహంగ సంగైః హీనాః. విహంగ సంగైః పక్షుల యొక్క సంగైః సమూహాల చేత హీనాః లేనివి అయినయి. అయినవి అయ్యి. అంటే ఆయన చెట్ల అలా ఇలా ఊపేటప్పటికి అన్నీ ఊపేటప్పటికి మరి పక్షులన్నీ రకరకాల చోట్లకి ఎగిరిపోయినాయి. ఆ పక్షులన్నీ రకరకాల చోట్లకి ఎగిరిపోగానే విహంగ సంగైః హీనాః లేకపోవటం చేత పక్షుల యొక్క సమూహాలన్నీ లేకపోవటము చేత ఆ వృక్షాలన్నీ తే ద్రుమాః ఆ చెట్లు స్కందమాత్రాశ్రయాః కేవలము స్కందం కేవలము కాండము, కొమ్మలతో మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ చెట్లు బభూవ బభూవుః అగమాః సర్వే మారుతేనేవ నిర్ధూతా. అవన్నీ సర్వే ఆ చెట్లన్నీ కూడా మారుతేనేవ మారుతుని చేత నిర్ధూతాః నిర్ధూతాః ఆయన చేత ఇట్లా గట్టిగా ఊపివేయబడినవి అయ్యి అగమాః బభూవుః మళ్ళీ అవి ఆ పక్షులన్నిటికీ అక్కడికి చేరడానికి వీలు లేనివిగా బభూవుః అయిపోయినాయి ఆ చెట్లు. ఆయన ఆయన ఊపిన ఊపుకి అవి ఎట్లా ఉన్నాయి అనంటే ఒక పెద్ద హ్మ్. గాలి సుడిగాలి గనక వీస్తే ఎట్లా చెట్లన్నీ దులిపివేసినట్లు అయిపోతాయో, అట్లా దులిపివేసినట్లు అయిపోయి, ఆ చెట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పాపము ఆ పక్షులన్నింటికి మళ్ళీ వచ్చి ఆశ్రయించుకోవడానికి వీలు లేనివిగా బభూవుకు అయిపోయినాయి. Coming from walk. విధూత Yeah, same. విధూతకేశి యువతిర్యథా మృదిత Coming from వర్ణిక walk. Ah, విధూతకేశి యువతిర్యథా మృదిత వర్ణిక నిష్పీత శుభద శుభదంత ఔష్టి నఖైర్దంతైశ్చ విక్షత. విధూతకేశి యువతిర్యథా మృదిత వర్ణిక మృదిత వర్ణిక నిష్పీత శుభద ఔష్ట దంత ఔష్టి నఖైర్దంతైశ్చ విక్షత తథా లాంగూల హస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితాః బభూవు అశోకవనిక ప్రభగ్న ప్రభగ్న వరపాదపాః. అశోకవనిక వరపాదపాః ఆ అశోకవనంలో ఉన్నటువంటి వరపాదపాః ఆ చక్కని అందమైనటువంటి ఆ చెట్లన్నీ కూడా లాంగూల హస్తైః చరణైశ్చ మర్దిత. ఈ హనుమంతుని చేత లాంగూల అతని యొక్క తోక చేత హస్తైః చేతుల చేత చరణాభ్యాం కాళ్ళ చేత మర్దితాః మర్దింపబడినటువంటి ఆ అశోకవనిక పాదపాః ఆ అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ప్రభగ్న విరిగిపోయినట్లు అయ్యి అవన్నీ కూడా విధూతకేశి యువతిర్యథ అవి ఎట్లా ఉన్నాయంటే ఒక యువతిర్యథ యువతి వలె ఉన్నాయట ఆ చెట్లన్నీ. ఎటువంటి యువతి? విధూతకేశి విధూతకేశి తన యొక్క అటువంటి కేశములన్నీ కూడా చెల్లాచెదరైపోయినటువంటి చెల్లాచెదరైపోయినటువంటి జుట్టు కలిగినటువంటి స్త్రీ వలె. ఎందుకంటే ఆకులు ఆకులు కొమ్మలు అన్నీ విరిగిపోయి ఇటు అటు చెదిరిపోయి ఉన్నాయి. యువతి కదా మృదిత వర్ణిక మృదిత వర్ణిక ఆ చెట్టుకి చక్కటి అందమైనటువంటి ఒక రంగు అవి ఏవైతే ఉన్నాయో ఆకుపచ్చతనము ఆ ఆకుపచ్చతనం అంతా పోయింది. అదే యువతికైతే జుట్టంతా చెదిరిపోయింది. ముఖానికి వేసుకున్నటువంటి అంగరాగములన్నీ లిప్స్టిక్లు అట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోయినాయి. నిష్పీత శుభ దంత ఔష్టి దంత ఔష్టి పళ్ళు పెదిమెలు ఇవన్నీ కూడా నిష్పీత శుభ అందమైనటువంటి పళ్ళు పెదిమెలు అన్నీ కూడా నిష్పీత చుంబనం వల్ల
నలగగొట్టబడి నలగగొట్టబడినవై నఖదంతైశ్చ వీక్షత. శరీరం అంతా కూడా నఖదంతై గోళ్ల చేత దంతముల చేత కూడా వీక్షత గాయాలు చేయబడినవి అయినట్టుగా ఈ అశోకవనికలో ఉన్నటువంటి వరపాదపములన్నీ కూడా లాంగాల హస్త చరణాభ్యాం చ మర్దితాః బభూవు. వీళ్ళన్ని చేత హనుమంతుని యొక్క తోక చేత చరణముల చేత చేతుల చేత మర్దితము అయిపోయినాయి ఆ చేతులు ఆ చెట్లన్నీ కూడా. మహాలతానాం దామాని వ్యథమాత్తరస కపిః యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. మహాలతానాం దామాని, ఆ మహాలతల యొక్క దామాని వలయాలు, గుండ్రగుండ్రగా ఉన్నటువంటి ఆ మహాలతలన్నీ కూడా వ్యధం ఆత్తరస కపి, కపి చేత వ్యధం వ్యధం మత్తరస తరస వేగము చేత అతని యొక్క బలం చేత మారుతి యొక్క బలము చేత వ్యధను పొందినవిగా అయినాయి. యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. యథా ప్రావృషి వర్షాకాలంలో, ఒక్క సెకండ్, మహాలతానాం దామాని, ఆ మహాలతల యొక్క ఆ చుట్టూ పొదలుగా అల్లుకొని ఉన్నటువంటి ఆ మహాలతలను తరస కపిహి వ్యధం, తరస తన గొప్ప బలము చేత వేగంతో కూడినటువంటి బలం చేత కపిహి వ్యధం వాటిని అన్నింటినీ ఛేదించాడు. వాటన్నిటికీ కూడా వ్యధను కలిగించాడు. అంటే వాటన్నింటినీ ముక్కలుగా విరిచివేశాడు. ఎలా అంటే యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. ప్రావృషి వర్షాకాలంలో వింధ్య పర్వతం పైన మేఘజాలాన్ని మేఘముల యొక్క మేఘాల యొక్క వరుసలను మారుతః గాలి, సుడిగాలిలాగా వచ్చినది. ఆ మేఘాల యొక్క పంక్తులను, మేఘాల యొక్క వరుసలను గాలి, సుడిగాలిలాగా వచ్చినటువంటి గాలి వర్షాకాలంలో ఎలా అయితే వాటన్నింటినీ కూడా, మేఘాలన్నింటినీ కూడా పక్కకి జరిపి వేస్తుందో, ఛేదించి వేస్తుందో, తొలగించి వేస్తుందో, చెదరగొట్టినట్టు చేస్తుందో, ఆ మేఘాలన్నింటినీ చెల్లాచెదరుగా చేస్తుందో, అలా ఈయన మహాలతానాం దామాని తరసా వ్యధం, ఆ మహాలతల యొక్క పొదలనన్నింటినీ కూడా ఆయన అలా ఛేదించి వేశాడు. సతత్ర మణిభూమిశ్చ రాజతీ చ మనోరమాః తతః కాంచన భూమిశ్చ విచరన్ దదృశే కపిః. సహా అతడు తత్ర అక్కడ మణిభూమి, మణులతోటి ఏర్పాటు చేసినటువంటి భూమి. ఆ అశోకవనం కూడా చక్కటి చాలా అందమైనటువంటి వనము, ఒక ప్రత్యేకమైనటువంటి వనము, ఒక క్రీడావనము లాంటిది. ఆ రావణాసురుడు తన యొక్క సౌకర్యార్థము, తన యొక్క శృంగార సౌకర్యార్థము ఏర్పాటు చేసుకున్నటువంటి వనం అది. మణిభూమిశ్చ, అక్కడ చాలా చోట్ల కింద నేలంతా కూడా మణుల చేత పరచబడి ఉన్నది. రాజతీచ, వెండి బంగారాలతోటి ఉంది. మనోరమాః, మనోరమంగా సుందరంగా ఉంది. తథా కాంచన భూమిచ,
మంచి బంగారపు బంగారంతోటి పులిమినటువంటి భూమిగా ఉన్నది. అటువంటి భూమి అంతా కూడా కపిహి విచరన్ దదృశే. విచరన్ తిరుగుతూ అక్కడ అంతా ప్రాంతం అంతా చూశాడు. ఇంకా ఇంకా చూస్తున్నాడు. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ మహార్హైః మణిసోపానైః ఉపపన్నః తతస్తతః. తతస్తతః అక్కడ అక్కడ అంతా కూడా వనము అంటే ఉద్యానవనము అని అంటే ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. ఉద్యానవనము అంటే వాపిశ్చ వివిధాకారాః. వివిధాకారాః వివిధ ఆకారములలో ఉన్నటువంటి, గుండ్రగా ఉన్నటువంటి, చతురస్రాకారంలో ఉన్నటువంటి, త్రిభుజాకారంలో ఉన్నటువంటివి, హెక్సగన్ షేప్ లో ఉన్నటువంటివి, ఇట్లా రకరకాలైనటువంటి ఆకారాలతోటి ఉన్నటువంటి వాపిహి బావులు, పూర్ణాహ పరమవారిణ, అవన్నీ కూడా పరమవారిణ చక్కటి, అంటే స్నానయోగ్యమైనటువంటి, ఒకవేళ ఈత కొట్టాలి అనుకుంటే, చెయ్యాలి అనుకుంటే దానికి కూడా తగినటువంటి విధమైనటువంటి నీటి చేత పరమవారిణ పూర్ణాహ నిండి ఉన్నాయి. పరమవారిణ పూర్ణాహ వాపిహి, మంచి చక్కటి నీరు, చల్లటి నీరు, ఉపయుక్తమైనటువంటి నీటితోటి నిండి ఉన్నటువంటి బావులు, మహార్హైహి మణిసోపానైహి. అవి ఎలా ఉన్నాయంటే, ఆ బావులు ఉన్నాయి కదా, బావులు వాడడానికి వీలుగా ఉంటాయంటే, వాడటానికి వీలుగా దానికి మహార్హైహి మణిసోపానైహి, మహార్హైహి మహా గొప్పవి అయినటువంటి మణిసోపానైహి, మణులతో చేసినటువంటి మెట్లు. ఆ బావిలోకి కిందకి దిగాలి అని అంటే మణులతో చేసినటువంటి మెట్లతోటి ఉపపన్నైహి ఉపపన్నాహ ఇక్కడ కలిగి ఉన్నాయి. ఆ బావులన్నీ కూడా మహార్హైహి అతి గొప్పవైనటువంటి, గొప్ప విలువైనటువంటి మణులతోటి చేసినటువంటి సోపానాలతో కూడి ఉన్నటువంటి చక్కటి సుందరమైనటువంటి, చక్కటి శ్రేష్టమైనటువంటి నీటితో నిండి ఉన్నటువంటి బావులు అనేక రకాలైన ఆకారాలతోటి అక్కడ ఉన్నాయి ఆ ఉద్యాన వనంలో, అశోక వనంలో. ముక్తా ప్రవాలసికత స్ఫటికాంతర కుట్టిమాహ కాంచనైః తరుభిః చిత్రైః తీరజైః ఉపశోభితైః. ఇంకా అక్కడ ఇంకా ఎట్లా ఉన్నాయి, ముక్తా ప్రవాల సికతాః. ఒక్క నిమిషం. కుట్టిమాహ అంటే మధ్య మధ్యలో ఇలా కొంచెము మెట్లు ఉంటూ, మెట్ల మధ్యలో కొద్ది స్థలము మెట్లు లేకుండా కొంచెము పల్చగా స్ట్రైట్ ల్యాండ్ గా ఉంటుంది కదా, కొంచెం నిలబడడానికి వీలుగా ఉండడానికి, కూర్చోడానికి, చేయటానికి వీలైనటువంటి విధంగా దాన్ని కుట్టిమ అంటారు. కుట్టిమము అంటారు. అంటే అక్కడ అక్కడ ఆడపిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తే అక్కడ నాట్యం చేసి కొంచెం సేపు నృత్యం చేసుకొని, ఆటలు ఆడుకొని, చెమ్మ చెక్కల లాంటివి ఏదైనా ఆడుకొని మళ్ళీ ఇంకా 4 మెట్లు దిగి బావిలోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. అట్లా ఒక కొన్ని మెట్లు అయిన తర్వాత కొంచెము ప్లెయిన్ ప్లేస్ ఉంటుంది, దాన్ని కుట్టిమము అంటారు. ముక్త ప్రవాల సికత, ముక్త ప్రవాల సికత, ముక్తములు అంటే ముత్యాలు, ముత్యాలు ప్రవాలములు పగడాలు, ముత్యాలు పగడాలతో కూడినటువంటి సికత, ఇసుకతో కూడినటువంటివి. స్ఫటికాంత కుట్టిమాహ, స్ఫటికములు, మాణిక్యములు ఇట్లాంటి వాటితో చేయబడినటువంటి, మధ్య మధ్యలో ఉన్నటువంటి ఒక ఏమనాలి, చెప్టాలాగా ఉన్నటువంటి భూమి, ఒక సరి అయినటువంటి నేల. కాంచన తరుభిః చిత్రైః తీరజైః ఉపశోభితాః. ఆ తీరజైః
ఆ ఆ బావుల యొక్క తీరములందు చివరల యందు కాంచన తరుభిహి బంగారపు బంగారపు చెట్లతోటి, అంటే బంగారంతో చెట్లుండవు. బంగారపు తా తాపడం చేసినటువంటి తరుభిహి చిత్రైహి తీరజైహి ఉపశోభితాః. ఉపశోభితాః అవన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి అక్కడ. ఫుల్ల పద్మోత్పల వనాః చక్రవాకోప పూజితాః న న అత్యూహ న అత్యూహ నాత్యూహ రుత సంగుష్టాః హంస హంససారస నాదితాః. ఫుల్ల పద్మోత్పల పద్మోత్పల వనాః, ఇక్కడ అన్ని రకరకాలైనటువంటి వనాలు ఉన్నాయి. ఆ వనాలు వనములు ఫుల్ల పద్మోత్పల వనాలు అంటే సరస్సులు, సరస్సులన్నీ కూడా ఫుల్ల పద్మోత్పల వన వికసించినటువంటి ఉత్పలములు పద్మములు కలిగినటువంటి ఆ సరోవరములు చక్రవాక పూజితాః. అక్కడ చక్కగా చక్రవాక పక్షులు సన్నగా పాటలు పాడుతూ ఉన్నటువంటి చక్రవాక పక్షుల యొక్క ధ్వనులు వినపడుతూ ఉన్నటువంటి ఇవి చక్రవాక పక్షులు తో ఉన్నటువంటి చక్రవాక పక్షుల యొక్క ధ్వనులు ఉపకూజితాః, వాటి యొక్క కూజితములు సన్నని ధ్వనులు వినపడుతూ ఉన్నటువంటివి. నాత్యూహ రుత సంగుష్టాః, నాత్యూహ రుత సంగుష్టాః. నాత్యూహ అంటే నీటి కోడులట. నీటి కోడులు అంటే ఏంటో తెలియదు. వాటి యొక్క రుత సంగుష్టాః, ఋతము వాటి అవి చేస్తూ ఉన్నటువంటి చప్పుళ్ళు. హంస హంస సారస నాదితాః, హంసలు సారస పక్షుల యొక్క నాదిత. హంసలు అంటే మనకు తెలుసు. సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులు, తెల్లగా ఉంటాయి కదా, పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని సారస పక్షులు అంటారు. సారస నాదితాః, సారస పక్షుల యొక్క నాదితాః ధ్వనులు అవన్నీ కూడా అక్కడ ఆ యొక్కటువంటి సరస్సుల దగ్గర వినబడుతూ ఉన్నాయి. దీర్ఘాభిః ద్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమ తోయాభిః శివాభిః ఉపసంస్కృతాః. దీర్ఘాభిః ద్రుమయుక్తాభిః సరిద్భిః సమంతతః అమృతోపమయ తోయభిః శివాభిః ఉపసంస్కృతాః. అక్కడంతా కూడా ఆ వనములో అంతా కూడా దీర్ఘాభిః ద్రుమయుక్తాభిః, దీర్ఘముగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి పొడవుగా ఉన్నటువంటి చెట్లతోటి కూడి ఉన్నటువంటిది. సరిద్భిః సమంతతః, సరిద్భిః సరస్సులతోటి కూడి ఉన్నది. అమృతోపమయ తోయభిః, అమృతంతో సమానమైనటువంటి చక్కటి అంటే నీరు శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మన హుసేన్ సాగర్ లో నీళ్లు లాగా కాకుండాను మంచి శుభ్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీటితోటి అమృతంలాగా ఉన్నటువంటి నీటితో కూడినటువంటిది. శివాభిః ఉపసంస్కృతాః, శివాభిః మంగళకరములైనటువంటి వాటన్నిటితోటి ఉపసంస్కృతాః కూడి ఉన్నటువంటి రకరకములైనటువంటి సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. లతాశతైః శతై అవతతాః సంతానక సమావృతాః నానా గుల్మా వృతాననాః కరవీర కృతాంతరాః. అక్కడ లతాశతైః అవతతాః, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా లతాశతైః రకరకాల వందలాది లతలతోటి, అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఉండగానే చెట్ల పక్కన రకరకాలైనటువంటి లతలు ఉండడం అనేది సహజమైనటువంటి విషయం. అలా రకరకాలైనటువంటి లతలతోటి పాకుతూ అవతతాః అంటే ఇట్లా పరుచుకొని
ఉన్నటువంటిది. లతాశతై అవతతః అనేకమైనటువంటి వందల కొలది తీగలతో పరుచుకున్నటువంటిది. సంతానక సమావృతాః, సంతానకములు అనేటటువంటి ఒక వృక్షము. వాట్లతోటి సమావృతాః కప్పబడినది. నానా గుల్మావృత నానా గుల్మావృత వనాః, నానా గుల్మావృత అనేక రకాలైనటువంటి గుల్మములు. గుల్మములు అంటే చిన్న చిన్న చెట్లు, పొదలు. పొదలతోటి కూడి ఉన్నటువంటిది. కరవీర కృతాంతరాః, కరవీరం అంటే గన్నేరు. కరవీర కృతాంతరాః, కరవీరముతోటి కూడా కరవీరముతోటి కృత అంతర మధ్య భాగంలో అంటే ఆ వృక్షాలన్నీ కూడా ఇట్లా ఉంటే చిన్న చిన్న గుల్మాలన్నీ కూడా ఆవరించుకొని, దట్టంగా ఆవరించుకొని ఉంటే వాటన్నిటి మధ్యలో కొన్ని కొన్ని గన్నేరు చెట్లతోటి కూడా ఆ అంతరాహ మధ్య మధ్యలో గన్నేరు చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి. తతో అంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్ర కూటైశ్చ సర్వతః పరివారితం. తతః తరువాత అక్కడే అంబుధర సంకాశం అంబుధరం అంటే మేఘం. మేఘముతోటి సంకాశం, మేఘంతోటి సమానమైనటువంటిది. ప్రవృద్ధ శిఖరం గిరిం, ప్రవృద్ధ శిఖరం గిరిం, ఒక పెద్ద పర్వతము. ప్రవృద్ధ శిఖరం ఎత్తైనటువంటి పర్వతము. విచిత్ర కూటం, విచిత్రములైనటువంటి కూటములు కలిగినది. అంటే శిఖరములు. ఇదంతా కూడా తయారు చేయబడినది. ఇది సహజమైనటువంటి పర్వతం కాదు. తయారు చేసినటువంటి పర్వతము. విచిత్ర కూటైశ్చ రకరకములైనటువంటి కూటములు, కూటైహి శిఖరాలు, ఎత్తైనవి, పొట్టివి, చిన్నవి, పెద్దవి, అలా సర్వతః పరివారితం అన్ని వైపులా చేరి ఉన్నటువంటివి. శిలాగృహైహి అవతతం, శిలాగృహైహి రకరకములైనటువంటి శిలాగృహం చేత, గుహల చేత అవతతం పరచబడి ఉన్నటువంటిది. నానా వృక్షైహి సమావృతం, అనేక రకములైనటువంటి వృక్షముల చేత సమావృతం, అనేక రకములైనటువంటి వృక్షముల చేత సమావృతము ఆవరింపబడి ఉన్నటువంటి దానిని కపిశార్దూలః దదర్శ. ఆ కపిశార్దూలుడు చూశాడు. రమ్యం జగతి పర్వతం, ఒక రమ్యమైనటువంటి పర్వతాన్ని అక్కడ చూశాడు. ఆ రమ్యమైనటువంటి పర్వతం ఎలా ఉంది అని అంటే మేఘంతో సమానంగా ఉంది. ఎత్తైనటువంటి శిఖరాలు కలిగి ఉంది. ఎత్తైనటువంటి శిఖరం కలిగి దానితో పాటుగా అనేక రకరకాలైనటువంటి అనేక రకములైనటువంటి విచిత్రమైనటువంటి షేపులో ఉన్నటువంటి శిఖరాలు తోటి అన్ని వైపులా ఆవరింపబడి ఉన్నది. వాట్లలోనే కొన్ని చోట్ల కొన్ని గుహలు ఉన్నాయి. తర్వాత కొన్ని నానా రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి ఆ పర్వతం మీద. అలా ఉన్నటువంటి రమ్యమైనటువంటి పర్వతాన్ని, ఒక అందమైనటువంటి పర్వతాన్ని అక్కడ ఆ అశోకవనంలో కపిశార్దూలః దదర్శ. ఆ కపిశార్దూలుడు చూశాడు. దదర్శ చ నగాత్ తస్మాత్ నదీం నిపతతాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియం. అక్కడ ఆ నగాత్, ఆ కొండపై నుంచి తస్మాత్ నగాత్, ఆ కొండ ఒక కొండను చూశాడు కదా. ఆ కొండ మీద నుంచి నదీం నిపతతాం, ఒక నది, అది కూడా కల్పనమే. ఆ నది, ఒక నది జాలువారుతూ ఉన్న దానిని నిపతతాం, జాలువారుతున్న దానిని కపిః దదర్శ. ఆ కపి చూశాడు. అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియం. అది ఎలా ఉంది అని అంటే ఒక ప్రియస్య అంకాత్, ప్రియుడి యొక్క అంకము నుండి, ఒడి నుండి సముత్పత్య దిగి
ప్రియాం పతితాం ప్రియాం, జారి పడిపోయినటువంటి ఒక ప్రియురాలి వలె ఉన్నటువంటి ఒక ఆ, నదిని చూశాడు. ఆ నది ఎలా ఉంది అనంటే కొండపై నుంచి జారుతూ ఉంటే ఎట్లా ఉందంటే ప్రియుడి ఒడి నుండి జారిపోయి ప్రియుడి ఒడి నుండి జారి పడిపోయి కిందకి పడిపోతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ నదిని చూశాడు. ఆపుదామా ఇక్కడ? వెళ్ళు కొడుతున్నారు ఎవరు?